వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అనకాపల్లి జిల్లా చోడవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. డిజిటల్ బుక్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం సహజంగా ఏ కార్యకర్తకైనా ఏ నాయకుడికైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల వచ్చినటువంటి సమస్యలు, ముఖ్యంగా వారి అధికారంతో కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దాడులు, అక్రమంగా బనాయిస్తున్నటువంటి కేసులు, లేదా వారి ఆస్తుల మీదకు వెళ్ళి ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా గడిచినటువంటి సంవత్సరంన్నర కాలంగా చూస్తూ ఉన్నాం. వారి తాలూకు సమాచారాన్ని సహజంగా డిజిటల్ బుక్కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన తర్వాత వారికి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఆ డిజిటల్ బుక్ ద్వారా ఈరోజు పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకొని వచ్చి, ఇబ్బంది పడినటువంటి ప్రతి కార్యకర్తకి మళ్ళీ తిరిగి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి జరిగినటువంటి నష్టానికి వారు ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందిని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాటి పరిష్కారాన్ని చూపించారన్నటువంటి ఆ బాధ్యతను తీసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం.